అత కథా ప్రారంభ. కథ చెప్పే ముందు 2 అక్షతలు తీసుకొని భక్తి శ్రద్ధలుగా కథ వినండి. ఓం శుక్లాం భరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. కథా ప్రారంభ. సూత మహాముని సౌనికాది మహామునులకు విఘ్నోస్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణము, తన్నివారణము చెప్పదొడంగెను. పూర్వకాలంలో గజముఖము కలిగినటువంటి గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకానొక సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై, ఓ గజాసుర, నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి ఆ గజాసురుడు అనుగ్రహించాడు పరమశివుడు. వెంటనే గజాసురుడు రాక్షసత్వం కలిగినటువంటి అసురుడు కాబట్టి వెంటనే అతను, గజాసుర, నేను చేసిన తపస్సుగా మీరు మెచ్చి నాకు మీ యొక్క అనుగ్రహాన్ని కలిగించారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నేను కోరుకున్న వరాన్ని మీరు నాకు ఇస్తారని నమ్మకంతో నేను అడుగుతున్నాను అని చెప్పి అడిగేశారు. అదేమిటయ్యా, నీవు భక్తిగా తపస్సు ఆచరించావు కాబట్టి నీ యొక్క కోరిక నెరవేర్చడం కోసమే నేను ఇక్కడ ఇచ్చేశాను, కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి మహేశ్వరుడు గజాసురుడిని అడిగారట. వెంటనే గజాసురుడు, ఓ మహేశ్వర, నిరంతరము కూడా మీరు లింగాకార రూపంలో నా ఉదరంలోనే మీరు నివసించి ఉండాలి అని చెప్పి వరాన్ని కోరారట. వెంటనే మహేశ్వరుడు చెబుతున్నాడు, ఓ గజాసుర, నువ్వు వరాన్ని కోరికినప్పుడు ఒకసారి ఆలోచించుకోవయ్యా. నేను లయకారకుడను. నేను చేయవలసిన పని నేను చేయలేకపోయినట్లయితే లోకాలన్నీ కూడా కల్లోలం అయిపోతాయి, సృష్టి కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నువ్వు మరి ఒకసారి ఆలోచించే వరాన్ని కోరుకో అని చెప్పారట. వెంటనే వినలేదు గజాసురుడు. నేను కోరుకున్న వరాన్ని నాకు ఇస్తేనే మీరు నన్ను అనుగ్రహించినట్లుగా నేను భావిస్తాను, కాబట్టి నాకు ఆ వరాన్నే కావాలి. విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి నాకు ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అనుకుని గజాననుడు ఆ పార్వతీ పరమేశ్వరు చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ఆయన బొజ్జ గణపతి కదా, మరి అందుచేత పడుకుని నమస్కారం చేస్తుంటే బొజ్జ అడ్డొస్తుంది ఆయనకి. అందుచేత ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ అవస్థలన్నీ కూడా నమస్కారం చేయలేకపోతున్నాడు. ఆ అవస్థలన్నీ కూడా ఆ పరమశివుడి యొక్క శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పరిహాసంగా పకపకా నవ్వారట. వెంటనే రాజు కాబట్టి ఆ రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుజ్జు అగును కదా అన్నట్లుగానే ఆ చంద్రుడి యొక్క దృష్టి సోకడం వల్ల ఆ గజానుడి యొక్క గర్భం చీలి అందులో ఉన్న ఉండ్రాళ్ళన్నీ 4 పక్కలకి దొల్లిపోయాయి. గజానుడు కూడా మరణించాడట. వెంటనే పార్వతీదేవి దుఃఖించి కోపావేశంతో, పోయి చంద్రమా, నీ యొక్క దృష్టి సోకి నా కుమారుడు మరణించాడు, కావున ఈ రోజు మొదలు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు పాపాత్మలగుగాక అని చెప్పి చంద్రుడిని శపించింది పార్వతీదేవి. చంద్రుడు అతి దీనుండై ప్రార్థించాడమ్మా, నేను నవ్వాలనే సంకల్పంతో నవ్వలేదు. నీ కుమారుని యొక్క అవస్థలు చూసి నాకు ఆ విధంగా పరిహాసంగా నవ్వాను. దానికి కూడా పూర్వం శాపం ఒకటి ఉంది, ఆ దాని కారణం వల్ల ఇలా నవ్వడం కూడా జరిగింది అని ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా పార్వతీదేవి నా శాపానికి తిరుగులేదు అని చెప్పింది. ఎప్పుడైతే చంద్రుని శపించిందో, చంద్రుని చూడని వాళ్ళంటూ ఏ లోకంలో ఎవరు ఉండరు కదా, అన్ని లోకాల్లో అందరూ కూడా నిత్యము చంద్రుని చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆ చంద్రుని చూడటం వల్ల మానవులు, ఋషులు, దేవతలు అందరూ కూడా పాపాత్ములుగా అయిపోతూ ఉన్నారు. ఇంకా సప్తఋషులు అయితే వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తుంటే ఆ సప్తఋషుల భార్యలు ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట. ఆ అగ్నిదేవుడు ఆ సప్తఋషి పత్నుల్ని మోహింపచేస్తూ ఉన్నాడు. అయితే శాప భయమున అసక్తుడై క్షీణించుచుండగా ఆ అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి చూసి,